ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడిని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలను గమనించిన తర్వాతనే చికిత్సను అందిస్తారు. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు వై నరసింహరావు, ఫస్ట్ ఫేజ్ హౌసింగ్ బోర్డ్ తిరుమల నగర్. నాకు మొకాల నొప్పు 2 సంవత్సరాలు ఉండేను. దాని తర్వాత నేను నడవలేకపోయాను. టీవీలో చూసి ఆర్జే హాస్పిటల్కి వచ్చాను. అక్కడ డాక్టర్ గారు మంచి మందులు రాశారు, తగ్గింది. నడవగలుగుతాను, నిలబడగలుగుతాను. ఆర్జే హాస్పిటల్ ధన్యవాదాలు. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత మా అత్తమ్మ 3 సంవత్సరాల నుండి మోకాళ్ళు నొప్పులతోని, నరాల నొప్పులతోని మొత్తానికి లేవకుండా, తమ పనులు తాము చేసుకోకుండా ఇంటి దగ్గర ఉండడం అనేది జరిగింది. హాస్పిటల్కి తీసుకొచ్చినాక కూడా వీల్ చైర్లో తీసుకొని రావడం జరిగింది. మేము టీవీలో ఆడి చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్ రాకముందు మొత్తం మోకాళ్ళ వాపులతోని నరాలు మొత్తం లాగేది, పాదాలు మొత్తం కూడా పైకి లేవకుండా ఉండే, తన పనులు తాను చేసుకోకుండా అవస్థ పడేది. కూర్చుండాలన్నా, నడవాలన్నా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడికి వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళిన తర్వాత 1 మంత్ యూజ్ చేసిన తర్వాత ఈ మోకాళ్ళ వాపులు కానీ, నరాలు లాగడం కానీ తగ్గడం అనేది జరిగింది. తనకు తానుగా ఇప్పుడు నడవగలుగుతుంది. బెటర్ కావడానికి మళ్ళీ ఈ హాస్పిటల్లో రావడం జరిగింది. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు శంషున్ అండి. నేను పాటిబళ్ళ నుంచి వచ్చాను. సంవత్సరం నుంచి నాకు మోకాలు నొప్పి ఎక్కువగా ఉంటుంది. నాకు మోకాల గురించి భలే బాధగా ఉందండి. కూర్చోవాలంటే, నించోవాలంటే, నడవాలంటే, నా పని నేను చేసుకోవాలంటే కూడా నాకు బాధగా ఉండి వేరే సాట వెళ్తే ఆపరేషన్ అంటే నాకు భయం వేసి ఇక్కడికి వచ్చానండి. నాకు పూర్తిగా నయం అయిపోయింది. ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నాను. కూర్చోవాలంటే, నడవాలంటే, నుంచోవాలంటే కూడా ఇదివరకు బాధ అనిపించింది.
ఒక నెల నుంచి ఈ మందులు వాడితే నాకు ఇప్పుడు ఏం నొప్పులు లేవు, బాగుంటుంది, తగ్గిపోయినాయి. చూసిన డాక్టర్ గారికి, ఆర్జే హాస్పిటల్కి నా ధన్యవాదాలు. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. నాలుగు సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు నారాయణమ్మ. దగ్గుతో ఆవేశంతో బాధపడుతున్నానండి. నేను అదివరకే విజయవాడ, ఏలూరు చూపించుకున్నానండి హాస్పిటల్లో. నాకు ఏమీ ఉపశాంతి కనపడలేదండి. తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది, బాధపడుతున్నానండి. తుమ్ములు, దగ్గు, కంటికి నిద్ర ఉండేది కాదండి, కఫం పడేది, జిగురు, తుమ్ములు బాగా ఉండేయండి. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చానండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1 నెల మందులు మేడం గారు రాశారండి. మందులు వాడానండి. నాకు 15 రోజుల్లోనే ఉపశాంతి కనపడిందండి. నాకు పర్వాలేదు అనిపించింది. ఆకలి వేసింది. గ్యాస్ ఉండేదండి అది వరకే. ఆ గ్యాస్ కూడా నాకు గ్యాస్ బిళ్ళలు వాడుకునేదాన్ని. ఆ గ్యాస్ బిళ్ళలు ఆపేసానండి. పీర్చే గొట్టాలు రాశారండి నాకు. పీర్చిన తర్వాత ఆ గుండెల్లో బరువుగా అట్టా అనిపించేది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత పీర్చేది ఆపేసానండి. నేను ఆవేశం తగ్గింది. అదివరకే ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయేదాన్ని అండి. నేను తుమ్ములు అనేది శుభ్రంగా తగ్గిపోయింది. పిల్లి కోతలు వచ్చేయండి అదివరకే. ఆ పిల్లి కోతలు అయ్యి లేవు. ఊపిరి పీల్చుకోలేకపోయేదాన్ని అండి. పైకి ఎగశ్వాస పీల్చుకుంటే బాగా ఊపిరితిత్తుల్లో గుర్రు గుర్రు అంటూ ఉండేది. అదంతా తగ్గిందండి. ఆ కళ్ళు కూడా పడతల్లో ఉమ్ము బాగా జిగురుగా పడి నోటికి రుచి అంటే తెలిసేది కాదండి. ఆ జిగురు కూడా ఇప్పుడు ఏమీ లేదు. ఏదైనా సరే తినాలనిపిస్తుంది, తింటున్నాను, పని చేసుకుంటున్నానండి. నాకు బాగుంది. నెల మందులు ఆడిన తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్కి డాక్టర్ అమ్మ గారికి నా నమస్కారాలండి. 6 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. మా పేరు భాగ్య అండి. మన అనంతపురం. 6 సంవత్సరాల నుండి నాకు ఆయాసం ఉండేది. అన్ని హాస్పిటల్లో చూపించుకున్నాను, ఎక్కడా తగ్గలేదు. ఆయాసం నుండి చాలా పనులు చేసుకోలేకపోతుంటిని. రోజు నడుస్తూనే మెటకు చాలా ఆయాసం వచ్చేది. ఎవరితోనే మాట్లాడితే ఆయాసం వచ్చేది. టీవీలో యాడ్ చూసి ఆర్పీఆర్ హాస్పిటల్కి వచ్చామండి. డాక్టర్ని కలిసాము. మందులు నెలకు రాసి ఇచ్చింది. ఆ మందులు వాడంగా తగ్గిందండి. ఇప్పుడు 6 సంవత్సరాల నుండి తగ్గనేది నెలకే తగ్గింది. బాగా ఆకలి కూడా అవుతుంది. బాగుంది. ఆర్పీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలండి. ఆస్తమా, ఎలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మీకున్న వ్యాధులకు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియజేస్తారు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత.
సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 20 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నమస్కారం అండి, నా పేరు రంగస్వామి. మేము ఉండేది ఎమ్మెంగనూరులో. ఈమె మా అమ్మగారు సీతమ్మ గారు. ఈమెకు 20 సంవత్సరాల నుంచి మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. నడవడానికి కానీ కూర్చోడానికి కానీ చాలా ఇబ్బంది పడేవారు. 1 సంవత్సరం నుంచి ఆమె బెడ్ రెస్ట్ మీదే ఉంది. కింద కాలు పెట్టడానికి కూడా ఆమెకి కాళ్ళలో బలం లేదు. గొజ్జు అరిగిపోయిందని చెప్పినారు. చాలా డాక్టర్ల దగ్గర తీసుకుని వెళ్ళాం, కానీ చెకప్ చేయించినాము. ఆపరేషన్ చేయాలని కొంతమంది అన్నారు. ఇంకా చాలా విధాలుగా ట్రీట్మెంట్ తీసుకున్నాం, కానీ ఎక్కడా తగ్గలేదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా 2 వ్యక్తులు ఉంటే కానీ ఈమె సహాయం పొందలేదు. ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్ మంజుల మేడం గురించి తెలుసుకుని టీవీలో యాడ్ చూసి మేము వచ్చామండి. ఇక 2-3 మంత్స్ నుంచి మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం. పర్వాలేదండి, బాగా తగ్గింది. ఆమెగానే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ హాస్పిటల్లో మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడేది మొదట్లో. ఇప్పుడు పర్వాలేదు, ఆమె మెట్లు ఎక్కి వస్తుంది. మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు పర్వాలేదండి, బాగా తగ్గిపోయింది. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగానే పనిచేస్తుంది. మా అమ్మగారికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ బాగానే ఉంది. మంజన మేడం గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆర్జేఆర్ హాస్పిటల్ కూడా ధన్యవాదాలు. కీళ్లవాతం. రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. 6 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 6 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత 'నమస్కారం అండి, పలపరావండి. మా వారు పచ్చివాతం వచ్చిందండి. చాలా దిక్కులు తిరిగామండి. మెళ్ళ నరాలన్నీ లాగేసేసి, భుజాలన్నీ లాగేసేసండి. ఈ కాళ్ళన్నీ పట్టేసండి. ఆవేశం కింద వచ్చేసి తణుకులో కానీ
ఇంకొక హాస్పిటల్ కానీ తిరిగామండి. తిరిగినా ఏం తగ్గలేదండి. ఆర్జే హాస్పిటల్కి వచ్చాకనండి శుభ్రంగా తగ్గింది, నయమేనండి. మళ్ళీ ఇంకో నెలకు మందులు పట్టుకెళ్ళొచ్చని వచ్చామండి. ఆర్జే హాస్పిటల్ డాక్టర్ అమ్మగారికి ధన్యవాదాలండి. పక్షవాతం సమస్యతో చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. 3 సంవత్సరాల నుండి గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు ధనాల్ శ్రీను. నేను విశాఖపట్నం BHP నుండి వచ్చాను. నేను గత 3 సంవత్సరాల నుండి గ్యాస్ ట్రబుల్తో చాలా ఇబ్బంది పడేవాడిని. ఎంతో మంది స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఇచ్చిన మందులు వాడినా సరే నా సమస్య పరిష్కారం అవ్వలేదు. టీవీలో యాడ్ చూసి విశాఖపట్నం బ్రాంచ్లో ఉన్న RJR హాస్పిటల్కి వెళ్ళాను. నాకు 1 నెల రోజులు మందులు ఇచ్చారు. ఆ మందులు వాడిన తర్వాత నాకు చాలా బాగుంది. బాగా భోజనం చేయగలుగుతున్నాను, తిన్నది జీర్ణం అవుతుంది, నా పనిని చాలా చక్కగా చేసుకోగలుగుతున్నాను. ఈ డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు అప్పలరాజు అండి. మా అమ్మగారి పేరు రమణమ్మ అండి. మేము వైజాగ్ గోపాలపట్నం నుంచి వచ్చామండి. 5 సంవత్సరాల నుంచి సోరియాసిస్తో బాధపడుతున్నారండి. కాళ్ళు చేతులు పగిలిపోయి తొక్కలే వచ్చేసి అమ్మగారు బాధపడుతున్నారండి. చాలా హాస్పిటల్లో తిరిగామండి, ఎక్కడా తగ్గలేదండి. టీవీలో యాడ్ చూసి RJR హాస్పిటల్కి తీసుకొచ్చానండి. ఫస్ట్ నెల కొంచెం నయమైందండి, 2వ నెల కూడా బాగా హీల్ అయిందండి. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయి ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయండి. ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డారు అమ్మగారు. తిన్నందుకే కాదు, నన్నందుకే కాదు, బట్టలు ఉతికినందుకైనా భోజనానికైనా సరే చాలా ఇబ్బంది పడిందండి అమ్మగారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చెయ్యేటి కాళ్ళు ఏటి మొత్తం బాగా క్లియర్ అయ్యాయండి 2 నెలల తర్వాత. RJR హాస్పిటల్కి ధన్యవాదాలు, కీర్తి మేడం ధన్యవాదాలు. పదిహేను సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 15 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు అశోక్. అయితే నేను సోరియాసిస్ నుంచి 15 ఏళ్ళ సంది బాధపడుతున్నాను. అయితే పొట్టు రాలుతుండే, దురద ఉంటుండే. దీనివల్ల నిద్ర కానీ ఏది కానీ మనశ్శాంతి ఉండకపోవు. వర్క్ ఏదైనా చేద్దామన్నా చేయకపోతుంటేనే. అయితే ఇక్కడ
అడ్వర్టైజ్మెంట్ చూసినాను టీవీలో, యాడ్ చూసి ఇక ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాను. వచ్చిన తర్వాత 2 months అవుతుంది. ఇప్పుడు వచ్చి 1 month వాడిన. ఫస్ట్లో వాడిన తర్వాత 2 weeksలో ఇంప్రూవ్ అయ్యింది. ఇంప్రూవ్ అయినాక అదే ఇప్పుడు 2 months జ్వరం మొత్తం క్లియర్ అయిపోయింది. పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్కారం, నా పేరు రాజు అండి. నేను చౌటుప్పల్ నల్గొండ జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి. నాకు గత 10 సంవత్సరాలుగా సోరియాసిస్ బాధతో బాధపడుతున్నాను. ఎక్కడ చూపించుకుంటున్నా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అసలు రాత్రిపూట నాకు నిద్ర పట్టేది కాదు. ఆ గోకుతే అంత చాపొట్టు రాలినట్టు రాలేదు. మంటలు, దురద, నిద్ర సరిగ్గా పట్టేది కాదు. అన్నం తినేవాడిని కాదు సరిగ్గా. ఊరికి ఎక్కడన్నా ఫంక్షన్లకు కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడ వెళ్ళాలన్నా అక్కడ కూర్చొని మనం పోతే ఆ పొట్టు రాలి అలా ఫలానా వ్యక్తి వచ్చిపోయిన అన్నట్టు ఉండేది. అట్లా నేను చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇక అక్కడ నయం అవుతుందంటే అక్కడికి, ఇక్కడ నయం అవుతుందంటే ఇక్కడికి వచ్చి ఎక్కడ చూపించుకున్నా ఒక 2 నెలలు తగ్గేది, మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ వచ్చేది. ఎందుకు ఒక రోజు నేను టీవీ చూస్తుంటే ఆర్జేఆర్ హాస్పిటల్ వారిది వచ్చింది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాం. ఇప్పుడు 2 months నుంచి నేను మెడిసిన్ వాడుతున్నానండి. నాకైతే ఇప్పటికి కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయింది. 75% మాకు తగ్గింది. దురద కానీ, రవ్వలు లేసుడు కానీ, పుట్టురాలడు కానీ ఏది లేకుండా తగ్గింది. మా డాక్టర్ గారిని అడిగితే ఇంకొక 2 months వాడమన్నారు. తర్వాత రాకుండా కూడా వాళ్ళు నాకు మందులు ఇస్తా అన్నారు. ఆ నమ్మకంతోనే వాడుతున్నాను. నాకు చాలా సాయం చేసింది ఆర్జేఆర్ హాస్పిటల్. డాక్టర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. సోరియాసిస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. ముక్కులో కండ పెరగటం,
ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తరువాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో BAMS, BSMS, BNYS, MD, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్.